హలో, మీరెవరు? నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్. చెప్పండి. ఇది స్టేట్ బ్యాంక్ మేనేజర్ వచ్చినాడు. ప్రాబ్లం ఏంటిది? స్టేట్ బ్యాంక్ మేనేజర్. అవునండి. ఏదో కోర్టు పేపర్లు పట్టుకుని వచ్చినారు, పర్మిషన్స్ ఇవ్వమంటున్నారు, ఏదో మాట్లాడారు. ఏమైంది ఇష్యూ ఇది? ఒకసారి మాట్లాడండి, వాళ్ళు ఏదో మాట్లాడాలంటున్నారు. మీతోనే మాట్లాడారు సార్. వాళ్ళు మీకు దీనికి సంబంధం ఏంది? సివిల్ మ్యాటర్. అదేనయ్యా, వాళ్ళు అదే పర్మిషన్స్ కోసం వచ్చినారని చెప్తున్నాను ఇక్కడ. అదే వాళ్ళతో మాట్లాడమని చెప్తున్నాను. ఏం పర్మిషన్? ఏం పర్మిషన్ సార్? ఏం పర్మిషన్? మాట్లాడడానికి వాళ్ళు పర్మిషన్స్ కోసం వచ్చినారా ఇక్కడ అంటున్నా. ఏ పర్మిషన్ అంటున్నా నేను. అదే మాట్లాడడానికి పర్మిషన్ అంటే మళ్ళీ ఏం పర్మిషన్ అంటావు? అర్థం కదా తెలుగు? నువ్వే మాట్లాడు. హలో, ఏం మొత్తుకున్నావు? ఒక డైలాగ్ చెప్పు, మొత్తుకున్న డైలాగ్. చెప్తా మీకు. బొట్టు పెట్టి చెప్తా. బొట్టు డ్రెస్ కూడా పెట్టు, అయిపోతుంది. బొట్టు పెట్టి ఆర్తిచ్చి బొట్టు పెట్టి పెడతా. ఒక డ్రెస్, కొత్త డ్రెస్ కూడా పెట్టు, చినిపోయినాయి పాతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్ కి. కొంతమంది రికవరీ ఏజెంట్లే పోలీసులుగా మారి ఏ విధంగా కస్టమర్లను భయపెడుతుంటారో సో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి. అలాంటి వారిని ఏ విధంగా హ్యాండిల్ చేయడం మీకు తెలుస్తుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో, ఎవరు? హలో, మీరెవరు? నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్. చెప్పండి. ఇది స్టేట్ బ్యాంక్ మేనేజర్ వచ్చినాడు. ప్రాబ్లం ఏంటిది? స్టేట్ బ్యాంక్ మేనేజర్. అవునండి. ఏదో కోర్టు పేపర్లు పట్టుకుని వచ్చినారు, పర్మిషన్స్ ఇవ్వమంటున్నారు, ఏదో మాట్లాడారు. ఏమైంది ఇష్యూ ఇది? ఏమైంది సార్? ఏదో అమౌంట్ పే చేయలేదంట కదా మీరు? జూబ్లీ హిల్స్ పోలీస్. మీ పేరు సార్? పేరు సత్య అండి. మీ పొజిషన్ ఏంటి సార్ పోలీస్ స్టేషన్? హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. ఓకే, ఒకసారి మాట్లాడండి, వాళ్ళు ఏదో మాట్లాడాలంటున్నారు. మీతోనే మాట్లాడారు సార్. వాళ్ళు మీకు దీనికి సంబంధం ఏంది? సివిల్ మ్యాటర్. అదేనయ్యా, వాళ్ళు అదే పర్మిషన్స్ కోసం వచ్చినారని చెప్తున్నాను ఇక్కడ. అదే వాళ్ళతో మాట్లాడమని చెప్తున్నాను. ఏం పర్మిషన్? ఏం పర్మిషన్ సార్? ఏం పర్మిషన్? మాట్లాడడానికి వాళ్ళు పర్మిషన్స్ కోసం వచ్చినారా ఇక్కడ అంటున్నా. ఏ పర్మిషన్ అంటున్నా నేను. అదే మాట్లాడడానికి పర్మిషన్ అంటే మళ్ళీ ఏం పర్మిషన్ అంటావు? అర్థం కదా తెలుగు? నువ్వే మాట్లాడు. హలో, 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 హలో. ఎవరు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను రాజేష్ మాట్లాడుతున్నాను, స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్. రాజేష్, స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజరా? అవును సార్. ఆ పోలీసు ఎవరండి? పోలీసులకి ఏం సంబంధం సార్ దీనికి? నేను చెప్తాను వినండి. సో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా. సో ఆ అమౌంట్ అనేది మీరు క్రెడిట్ కార్డ్ యూటిలైజ్ చేసిన 45 days లో పేమెంట్ కట్టాలి. ఓకేనా? అది మీరు పే చేయలేదు, ఫర్దర్ గా అనేది 1 year క్రాస్ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడ నోడల్ నుంచి పేపర్స్ వస్తాయి మనకి. ఓకేనా? ఆ పేపర్స్ వచ్చినప్పుడు చెప్పేది నండి సార్, అదే కంటిన్యూ చేస్తుంది, చెప్పేది నండి. ఓకేనా? వన్స్ ఆ పేపర్స్ అనేది పాస్ అయిపోయిన తర్వాత మేము కస్టమర్ తో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడానికి రూల్స్ లేదు. ఓకే? సో నేను నియరెస్ట్ లో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను మొత్తం థిరీస్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను మీతో మాట్లాడాలి. ఆర్ఎల్స్ అది అగైనెస్ట్ గా అది థ్రెటనింగ్ కింద వెళ్తుంది. ఓకేనా? ఇది మా జాబ్ సెక్యూర్ కోసం వాళ్ళతో పర్మిషన్ తీసుకుని మేము మాట్లాడాలి సార్. దానికోసమే మేము ఇక్కడ దగ్గరకు వచ్చినాము. సో ఫర్దర్ గా ఏముందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ పేరేంటి? నా పేరు రాజేష్ అండి. ఏ బ్రాంచ్? ఏ బ్రాంచ్? బేగంపేట హెడ్ ఆఫీస్. ఇది బేగంపేట హెడ్ ఆఫీస్. ఓకే. ఏ పోలీస్ స్టేషన్? నేను పోలీస్ స్టేషన్ కి వచ్చిన జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. ఎందుకు పోయారు సార్ మీరు? సరే మీరు వస్తారా ఇక్కడికి పోనీ? పోలీస్ స్టేషన్ కిందకి వెళ్ళారు మీరు? నేను అదే కదా సార్ ఇప్పుడు చెప్పినాను తెలుగులో. తెలుగు సార్, ఇక్కడ పేపర్స్ పాస్ అయినప్పుడు నేను మీతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు. ఏం ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి మీట్ అయ్యేది కాదు. వన్స్ అనేది మీకు లోక్ అదాలత్ నోటీసులు జారీ అయినప్పుడు నేను డైరెక్ట్ గా మీకు కాల్ చేయకూడదు. ఓకేనా? ఇది ఆర్బీఐ రూల్. ఆర్బీఐ రూల్ ప్రకారం నేను నియరెస్ట్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లాయర్ దగ్గర. పోలీస్ స్టేషన్ కిందకి వెళ్ళారు మీరు? అరెస్ట్ వారెంట్ కాదు సార్, పర్మిషన్స్ కోసం వెళ్ళినామంటుంటే మీరు మళ్ళీ అరెస్ట్ వారెంట్లు ఏంటంటారు? అన్ని అబద్దాలు. ఏది పోలీసు? పోలీస్ స్టేషన్ వరకు రా, నేను మాట్లాడతాను. అబద్దాలు నిజాలు. ఎక్కడున్నావు ఇప్పుడు? నువ్వు రా పోలీస్ స్టేషన్ దగ్గరికి, నేను మాట్లాడతా. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి రా, మాట్లాడు. ఒక్క నిమిషం, ట్విట్టర్ లో కంప్లైంట్ చేస్తా, ఈ రికార్డింగ్ అంతా పెడతా, అప్పుడు మాట్లాడతా. ఇది రాజేష్ నీ పేరు? హలో, హలో, చెప్పండి మేడం. ఎవరు? ఏమైంది పేమెంట్? ఎవరు? ముతూట్ పర్సనల్ లో ఉందండి. పోయిన నెల నుంచి సతాయిస్తున్నారు. ఇలా 6వ తారీఖు వచ్చింది. పోయిన నెలలో అట్లనే చేసినావు. 15వ తారీఖు కడతా అన్నావు. శృతి? అవును, శృతి, లాస్ట్ మంత్ మీరు ఏమేమి చేశారు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమేమి చేసారు? మా భార్యకి ఏమేమి మెసేజ్ పెట్టావు? మేము ఎప్పుడో పెట్టాం సార్, మేము ఎప్పుడో పెట్టాం. మాకు అవసరం లేదు పెట్టదు అనుకుంటే డైరెక్ట్ గా పెట్టి అవును సార్ మేమే పెట్టినామంటాం. సరే మరి నేను రైజ్ చేస్తాను. అయితే రేస్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి కానీ పేమెంట్ మాట్లాడండి ఫస్ట్.
నాకు ఎందుకు మా మిస్సెస్ తో ఏమేమి ఎందుకు మాట్లాడినావు? ఎవరు పెట్టిరు సార్? ఎవరు పెట్టిరు? ఎవరు పెట్టలేదు కదా, అంటున్నారు? మీరు పెట్టలేదు కదా. పెట్టలేదనే కదా పేమెంట్ సరే, అడుగుతుంది. సరే. మళ్ళా సరే, నేను ఈ రోజు పోయిన నెల అంతా ఇట్లనే దాచుకున్నావు, ఇప్పుడు ఈ నెల కూడా ఇట్లనే దాచుకుంటావా? ఏంది సెటిల్మెంట్ తీసుకొని క్లోజ్ చేసుకో అంటే అది కూడా నీకు చాదా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా మాట్లాడుకో. చేత కాదు ఏడా సార్, ఏడా మాట్లాడాలా చెప్పు? ఎన్ని నెలల నుంచి కడతలేవు? నీకన్నా కొంచెం తెలుసు మీ కదా దగ్గర సార్. నుంచి ఏమైనా తీసుకున్నా? చేత కాదు గీత అవును కాదు సార్, ఏం అవును, నా మాట్లాడుతున్నావు? దగ్గరికైనా తీసుకున్నావు, నా దగ్గరికైనా తీసుకున్నావు. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడు, పేమెంట్ కట్టవు, చెయ్యవు, ఏమైనా అరుస్తావు. అరిచేది ఏంది? మంచిగా మాట్లాడు. చేత కాదు గీత కాదు. మీ బాబు దగ్గర తీసుకున్నా నేను. మాట్లాడతా, నువ్వు కట్టు మళ్ళీ పేమెంట్ కట్టు. ఇంకా కట్ట ఈ మంత్ వచ్చే మంత్ ఎందుకు మీ ఏజెన్సీ దగ్గర అయితే కట్టాను నేను. మీ ఏజెన్సీ దగ్గర కట్టాను మీ ఏజెన్సీ దగ్గర కట్టాను. మీ ఏజెన్సీ దగ్గర కట్టాను నేను. కట్టనికి కాకపోతే డైరెక్ట్ గా చెప్పు, మేడం నా దగ్గర కట్టలేవు మేడం, నా దగ్గర టైం కావాలి, నేను అడుక్కున్న మరి వారికి తెలుసు నాకు కదా. ఇంకా కొంచెం టైం పడుతుంది అంటే ఎవడన్నా వదిలేస్తాడు. మరి మీరు ఏం చేసిండ్రు? ఏం ముండకి పెట్టారు? ఏం చేశారు? ఆ మెసేజ్లు ఏంటి? ఎవరు పెట్టిర్రు? ఎవరు ఎవరు పెట్టిర్రు? ఆ? అదే అడుగుతున్నా, ఎవరు పెట్టినారా అని అడుగుతున్నా. మళ్ళీ మీ అనుపమను నేను హరాస్మెంట్ చేశానా? బూతులు తిట్టానా నేను? ఎవరిని? కన్జ్యూమర్ ఏదో లేడీస్ కన్జ్యూమర్ లో కంప్లైంట్ ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేసి మీ ఫ్రెండ్ ఎవరో కాల్ చేసారు. ఏమో అండి, మాకు తెలియదు. మా ఫ్రెండ్లు అవన్నీ చేసేవన్నీ చేసేస్తారు. మళ్ళీ ఏమన్నా అడిగితే ఏమో మాకు తెలియదు అంటారు. లేడీస్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. కంపెనీ నుంచి వస్తాయి, డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తాయి. ఏం కంపెనీ నుంచి వస్తాయి? ఫోన్లు. ఏం కంపెనీ? ఏం ఫోన్లు చేసేసి డైరెక్ట్ తిట్టేస్తారా ఏంది? ఎవరు తిట్టలేదు సార్, పేమెంట్ కట్టడానికి కాకపోతే నాకు కాదు మేడం అని చెప్పు. నువ్వు అన్ని సాకులు చెప్పకు, ఇవన్నీ పెట్టుకోను. అర్థమైందా? ఏముంది మేడం, నువ్వు మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడతా. ఒక్క ఈఎంఐ కూడా కట్టనీకి అయితలేదు. ఒక్క ఈఎంఐ కట్టనీకి అయితలేదు. మీతోనే అసలు మీ దగ్గర నేను చేయను మేడం. సార్ నువ్వు ఏం జాబ్ చేస్తావు? ఏం లేదు, ఖాళీగా ఉన్నా, తిన్నా, ఇప్పుడే పడుకున్నా మేడం. ఖాళీగా ఉన్నోడికి లోన్ ఎట్లా ఇస్తారేమో, వీళ్ళకి కంపెనీ వాళ్ళకి అయితే గింత కూడా బుద్ధి లేదు. ఇచ్చినోడికి బుద్ధి లేదు, మళ్ళీ ఆడి ఎట్లా ఇచ్చిండు వాళ్ళు అడుగు. తీసుకున్నోడికి ఎందుకు ఉండదు మేడం? ఇచ్చినోడికి లేదు, తీసుకున్నోడికి ఏమో. తీసుకున్నోడికి అయితే అసలే లేదు సార్. వాడు నేను కట్టనా, నేను చాతగానో చాతనైనోనా అని కూడా సిగ్గులేదు. గీతనా అనకు, మళ్ళీ నేను ఏరే డైలాగ్ మాట్లాడాల్సి వస్తుంది. ఒక్క రూపాయి ఒక్క ఈఎంఐ కట్టి చూపి, అప్పుడు నేను అనుకుంటా. ఈ లంబడోళ్ళంతా కిందే పాడైతారు, లోన్లు తీసుకొని బతుకుతారు. ఈ క్యాస్ట్ ఎందుకు అంటున్నావు? పేమెంట్ కట్టరా, నువ్వు పేమెంట్ కట్టి మాట్లాడు. ఫస్ట్ నువ్వు పేమెంట్ కట్టి మాట్లాడు. ఆగు, నీ కాందానికే ఫోన్లు పోతాయి. ఆవు, నీ పిచ్చకుండా పాడుకో, రూపాయి గతి లేని పాడకో. రోడ్ల మీద దడుక్కొని తిను. చెప్పండి, కాల్ చేసిన పని చెప్పండి. అదే పేమెంట్ కట్టలేదు కదా సార్, అందుకనే కాల్ చేస్తామండి. ఎవరికి కాల్ చేశారు? టైం పడుతుంది మేడం, నాకు ఫండ్ ఇష్యూ ఉంది. ఈ 3,000 కూడా అడ్జస్ట్ అవ్వాలి సార్, 3,500 కూడా కావు మేడం అంత గిట్ట. ఎందుకు కావాలి సార్? ప్రజెంట్ మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, ప్రాబ్లం ఉంది, ఫండ్ ఇష్యూ ఉంది నాకు. అంటే ఇంత చిన్న అమౌంట్ సార్, మనం వాడుకున్న దానికి అయినా కట్టుకోవాలి కదా సార్. కట్టుకోవాలి, చిన్నది కదా మేడం, పెద్ద అమౌంట్ మొత్తమే కట్టాలి, నాకు తెలుసు అది. ఇప్పుడు ప్రాబ్లం ఉంది అంటున్నాను కదా సార్, మినిమం అయినా కట్టడానికి ట్రై చేయొచ్చు కదా. ట్రై కాదు మేడం, అది కానిపోయినది, నెక్స్ట్ మంత్ అవుతుంది నాకు. ఎందుకు కాని పని సార్? కానిపోయిన అంటే అమౌంట్ లేవు ఇప్పుడు. ఎందుకు వాడుకున్న దానికి అయితే కాని పని? వాడుకున్న దానికి మొత్తమే కట్టాలంటున్నా కదా నేను. లేబిలిటీ నాకు ఉందని చెప్తున్నా కదా, లేబిలిటీని డినై చేయలేగా నేను. అది సెకండరీ సార్, కాదంటారు. సెకండరీ కాదు, అది ప్రైమరీ. మీరు చెప్పింది సెకండరీ. నేను అనేది కాదు, మీరు కట్టకుండా ఉండడం అది సెకండరీ. నేను చెప్పేదానికి కట్టకుండా ఉండడం వల్ల, ప్రైమరీకి ఉండడం వల్ల మీరు కాల్ చేశారు కదా, ఇదే ప్రైమరీ కదా. 3 నెలల నుంచి ఎగ్గొట్టకుండా ఈ వరకు వచ్చి కట్టకుండా పనిమాల మాటలు బంద్ చేసుకో, రికవరీ చేయడం మొదలు పెట్టు, పైసలని వస్తాయి. మంచిగా మాట్లాడండి, మంచిగా. మరి ఎవడెగ్గొట్టిండు మేడం? అన్ని మాట్లాడుతున్నారు. నీకు చేతన అయితే పోయాడా సుప్రీంకోర్టు జడ్జిగా? అందుకే ఫోన్ చేసిన, నాకు మీ డబ్బులు కట్టరా, అందుకే నేను ఫోన్ చేసిన. ఫోన్ చేసినావు, మంచిగా మాట్లాడుతున్నావు కదా, చేసినావు, ఓకే, మంచి పని చేసినావు. కానీ మాట్లాడుతున్నాను సార్. మరి ఎగ్గొట్టినావు ఎందుకన్నావు? లేబుల్ తీసేసినావా, లేకపోతే పేపర్ల మీద రాసేసినావా? ఈ కస్టమర్ కట్టడని చెప్పేసి మాఫీ చేసినావా? ఎగ్గొట్టినావు ఎందుకు కొట్టినావు అట్లా? మీరు కట్టకుండా అట్లనే ఎగ్గొడితే అట్లనే మాట్లాడతారు. మరి గట్లనే మాట్లాడుతా, మరి నేను కూడా గిట్లనే మాట్లాడుతా. మరి అదే మీరు కట్టకుండా ఎగ్గొట్టకుండా కూర్చుంటారు కదా, అందుకనే మాట్లాడుతూ వస్తుంది సార్. నువ్వు గట్లా మాట్లాడితే నేను కూడా గిట్లనే మాట్లాడతాను మేడం. నీకు మాటలు గట్ల వస్తే నాకు గిట్లనే వస్తాయి. కట్టుకోండి సార్. మరి అన్ని లేవు మేడం, టైం పడుతుంది, నాకు టైం పడుతుంది. కట్టిన తర్వాత మాట్లాడండి. కట్టిన తర్వాత ఏం మాట్లాడు, మీరు నా దోస్తులు ఏమన్నా కట్టిన తర్వాత మాట్లాడడానికి? మరి కట్టడానికి అవ్వక ఎందుకు మొత్తుకుంటున్నారు? మరి ఏం మొత్తుకున్నావు? నువ్వే మొత్తుకుంటున్నావు ఫోన్ చేసి. నేను నీకు ఫోన్ చేసినా, నువ్వు నాకు ఫోన్ చేసినా? మీరు ఏం మొత్తుకున్నావు? ఒక డైలాగ్ చెప్పు, మొత్తుకున్న డైలాగ్. చెప్తా, మీకు బొట్టు పెట్టి చెప్తా. బొట్టు డ్రెస్ కూడా పెట్టు, అయిపోతుంది. బొట్టు పెట్టి ఆర్తిచ్చి బొట్టు పెట్టి పెడతా. ఒక డ్రెస్, కొత్త డ్రెస్ కూడా పెట్టు, చినిపోయినాయి పాతయి. ఏ బారా పడే
టైం పడుతుంది సార్ నాకు 1-2 months. ఏం సార్ 1-2 months? టైం ఎందుకు సార్? ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూనా? ఎప్పటి నుంచి సార్ ఫండ్ ఇష్యూ మీకు ఉంది? ఫండ్ ఇష్యూ ఆల్మోస్ట్ నాకు ఫండ్ ఇష్యూ ఉండబట్టి నాకు చాలా టైం అవుతుంది సార్. 4-5 months అవుతుంది సార్ నాకు. 4-5 months అవుతుంది. మరి కార్డు ఎందుకు 1,60,000 ఎందుకు ఇచ్చేసారు సార్ ఫండ్ ఇష్యూ అయినప్పుడు? ఫండ్ ఇష్యూ ఉన్నప్పుడే కదా కార్డు యూజ్ చేసేది. ఏం సార్? ఫండ్ ఇష్యూ ఉన్నప్పుడే కదా కార్డు యూజ్ చేసేది. యూజ్ చేశారు కదా, మళ్ళీ అట్లీస్ట్ మినిమం బ్యాలెన్స్ కట్టాలి కదా. మినిమం సార్ టోటలే కట్టాలి. మీకు ఫండ్ ఇష్యూ ఉంది, మీరు మొత్తం కట్టలేరు. ఇప్పుడు పేమెంట్ కట్టక 3 నెలలు అయింది. 3 నెలలు పోయింది, అట్లీస్ట్ ఒక మంత్ కట్టాలి కదా. ఒక్క మంత్ కదా సార్, మొత్తం కట్టాలంటున్నాను కదా నేను. ప్రజెంట్ ఒక మంత్ కట్టండి సార్, మేము మొత్తం ఒకసారి కట్టలేరు కదా. మొత్తం ఒకసారి కట్టలేను, ఇప్పుడు ఒక్కటి కూడా కట్టలేను ప్రజెంట్. మరి అంత కట్టలేనప్పుడు ఎందుకు అంత అమౌంట్ ఎందుకు యూజ్ చేస్తారు? కట్టలేని తెలియదు కదా నాకు ముందు, కడతా అనుకున్నా. మీకు తెలియదు, ఎందుకు తెలియదు సార్? మీకు ఫండ్ ఇష్యూ తెలుసు కదా, తెలిసినప్పుడు ఎందుకు యూజ్ చేస్తారు? ప్రీవియస్ గా ఫండ్ ఇష్యూ యూజ్ చేసినా కట్టినా, సో అదే కాన్ఫిడెన్స్ మీద యూజ్ చేసినా కడతా అనుకున్నా. ఎప్పుడు కట్టారు? ఎప్పుడైనా కట్టేది ఇంకా మీరు? ఎప్పుడు కట్టాలంటే 1-2 months టైం పడుతుంది. అప్పుడు దాకా టైం అని కుదరదు సార్. కుదరదు కానీ నా దగ్గర అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సార్. అడ్జస్ట్ మీరు ఏం జాబ్ చేయట్లేదా? చేయట్లేదు. ఎప్పటి నుంచి జాబ్ చేయట్లేదు మీరు? 4-5 months అవుతుంది. మీ దగ్గర జాబ్ లేదు, ఏం లేదు. మరి కార్డ్ ఎలా యూజ్ చేస్తారు? మరి ఎలా కదా చెప్పినా కదా ఆల్రెడీ, ఇందాక వినపడలేదు సార్ తెలుగులో, మీకు ఇంగ్లీష్ లో చెప్పానా? ప్రీవియస్ గా ఆన్ టైమ్ లా యూజ్ చేసిన. దేనికి యూజ్ చేసి అడుగుతున్నా అండి, దేనికి యూజ్ చేస్తారు? చెప్పినా కదా ఆల్రెడీ, క్వశ్చన్లకు అన్నిటికి ఆన్సర్ మీరు క్లారిటీ అడిగిన క్వశ్చన్ అడగొద్దు సిల్లీగా. చిన్నపిల్లలు కాదు కదా మీరు. మీరే చిన్నపిల్లలు, మరి మీరేం పెద్ద పిల్లలు సార్. మీకు చెప్తే మీకు అర్థం కదా, పేమెంట్ కట్టమని చెప్తుంటే అర్థం కదా మీకు. మీకు చెప్తే అర్థం కావట్లేదు సార్, నాకు బిజినెస్ లాస్ అయిపోయింది, నేను కట్టలేనని ప్రజెంట్. మీకు అర్థమవుతుంది కదా సార్, పేమెంట్ కట్టమని చెప్తున్నా కదా. అర్థమైతే సరిపోతుంది సార్, డబ్బులు కట్టాల్సిందేను కదా. అడ్జస్ట్ చేయాలి, అడ్జస్ట్ కాలేదంటే అడ్జస్ట్మెంట్ కాలేదు. ప్రజెంట్ బిజినెస్ సెట్ డౌన్ అయిపోయింది సార్. అడ్జస్ట్మెంట్ చెయ్యాలండి, అడ్జస్ట్ చెయ్యాలా? ఎట్లా చేయాలి? అవును, ఇప్పుడు మీకు ఇంట్లో ఎలా చెప్తున్నారు? మీరు ఇంట్లోకి ఎలా చెప్తున్నారు? మీరు ఎందుకు అట్లా ఇంట్లోకి ఎందుకు వస్తారు మీరు ప్రతిసారి? మీ ఇంట్లోకి వచ్చినా నేను ఏం అప్పుడు అడుగుతా, క్వశ్చన్ చేస్తారు సార్. క్వశ్చన్ రిలవెంట్ చేయండి కదా, సబ్జెక్ట్ మ్యాటర్ ఏందో రిలవెంట్ క్వశ్చన్ లేండి. అడ్జస్ట్ కాదండి, ఇప్పుడు ఇంట్లోకి ఎలా చెప్తున్నారు? బౌండరీస్ క్రాస్ అయ్యి మీరు పక్క బౌండరీలో క్వశ్చన్ లేదు కదా, బౌండరీలో విత్ ఇన్ ద బౌండరీ లోపల మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. అడుగుతాం సార్, అప్పుడు మీకు అడ్జస్ట్ కాదు చెప్తున్నారు, అప్పుడు ఇంట్లోకి ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు మీరు? మరి ఇంట్లోకి ఎవరు చేస్తారు? అడ్జస్ట్మెంట్ చేయట్లేదా నేను? చేయట్లేదా? చేయట్లేదు. ఏం జరపట్లేదు మీరు? నేను ఎందుకు ఇస్తా ఇంట్లోకి? నేను ఇంట్లోకి ఇస్తున్నాను, మీరు అజంప్షన్ ఎందుకు పెట్టుకున్నారు అట్లా? నేను ఇల్లుని మెయింటైన్ చేస్తున్నా, అజంప్షన్ ఎందుకు వచ్చారు అట్లా? మీరు అజంప్షన్స్ మేక్ చేసి ఫ్రేమ్ చేయదు క్వశ్చన్లు. అందుకు అడుగుతాను, అడ్జస్ట్ అందుకు అడుగుతాను. నేను ఏమంటున్నా అంటే, మీరు ఇంట్లో ఎట్లా మెయింటైన్ చేస్తున్నారంటే, అంటే ఇంట్లో మెయింటైన్ చేస్తున్నా అని చెప్పేసి అజంప్షన్ మీకు ఆల్రెడీ ఉంది, అట్లా అజంప్షన్స్ మీరు చేసుకొని క్వశ్చన్లు ఫ్రేమ్ చేయొద్దు. అవును, అడ్జస్ట్ కాదండి అడుగుతున్నాను. అప్పుడు ఏమడుతావు సార్? ఇష్టం వచ్చినట్టు అడుగుతావు అట్లా? ఏంటండి ఇష్టం వచ్చినట్టు అడగొద్దు కదా అట్లా. ఏం అడుగుతున్నాను? అడ్జస్ట్ కాండి, మీకు అప్పుడు ఇంట్లోకి ఎలా చేస్తున్నా చెప్తున్నాను. ఇంట్లోకి చేయట్లేదు చెప్పినా కదా నేను. చేయకుండా ఇంట్లో ఏం జరపట్లేదు మీరు? పిల్లల స్కూల్ ఫీజుకి ఏం కట్టట్లేదు మీరు? కట్టట్లేదు అని చెప్పినా కదా నేను. ఏం జరపట్లేదు మీరు? ఏం కట్టట్లేదు మీరు? కట్టట్లే ఏం కట్టట్లే. ఇంట్లో స్కూల్ పిల్లగా ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు. స్కూల్ ఇంటికాడ ట్యూషన్ నేనే చెప్తున్నా డైలీ వాళ్ళకి. ట్యూషన్ మీరే చెప్తున్నారు బాలబంధు. ఎందుకు బోర్డు సర్టిఫికేట్ మీరే ఇవ్వండి, ఇంకా పిల్లలకి ఏమై బోర్డు సర్టిఫికేట్ మీరే ఇవ్వండి సార్. బోర్డు సర్టిఫికేటా తీసుకుంటా, లైసెన్స్ తీసుకొని చేద్దాం, దాని ఏమో పిల్లలకి కూడా పంపిస్తాను, పంపండి మరి చెప్తా క్లాసులు. విన్నారు కదా స్టార్టింగ్ ఆడియోలో ఫేక్ పోలీస్ ఏ విధంగా కస్టమర్ని భయపెడుతున్నాడు. సో ఈ విధంగా జనరల్గా కొంతమంది రికవరీ ఏజెంట్లే పోలీస్గా మారి కాల్ చేసి కస్టమర్కి భయపెడుతుంటారు. ఇలాంటి వారికి మీరు భయపడకండి, ఎందుకంటే సివిల్ మ్యాటర్లో జనరల్గా పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవ్వరు. సో అన్లెస్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ విత్ ఫ్రాడ్. సో ఫ్రాడ్ అయి ఉంటే మాత్రమే పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప, సో జనరల్గా కార్డ్స్ లోన్స్ విషయంలో సో పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు, లోన్స్ రికవరీ చేయరు. సో మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.